అందరికీ. సో, వచ్చేసి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కుర్తీస్. సో, ఇప్పుడు నేను కరెంట్‌లీ వేసుకున్నది గూడా ప్రెగ్నెన్సీ కుర్తీనే. నేను 8 కుర్తీస్ అయితే నేను తీసుకున్నాను. లైక్ లాంగ్ కొన్ని అండ్ షార్ట్ కొన్ని. సో, అవైతే ఈరోజు మీకు చూపిస్తాను. ఒకవేళ యూజ్ అవుతాయి అంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను లింక్స్ గూడా డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న కుర్తీ గురించి చెప్పేస్తాను. నేను ఔట్ సైడ్ వెళ్ళడానికి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు గూడా చెకప్స్‌కి నాకు బాగా పనిచేస్తుంది. అండ్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వీళ్ళిక్కడ థ్రెడ్స్ ఇచ్చేసారు. 2 థ్రెడ్స్. సో, మనము మన అకార్డింగ్‌లీ మనకెంత లూజ్ కావాలో దాన్ని బట్టయితే టై చేసుకోవచ్చు. ఒకవేళ మనం మంత్స్ పెరిగే కొద్దీ వెయిట్ గూడా పుట్ ఆన్ అవుతాం కాబట్టి ఇది టై చేసుకోవాల్సిన అవసరం గూడా ఉండదు. సో, ఆ టైంలో అయితే ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. సో, ఇదైతే ప్రతీదీ నేను తీసుకున్న టాప్స్ అండర్ 700 మాత్రమే. సో, నేను ఆల్రెడీ వాష్ చేసి చూసాను ఏమన్నా షింక్ అవుతుందా? కలర్ చేంజ్ అవుతుందా? అనేసి. తర్వాతే నా రివ్యూ అయితే నేను పెడుతున్నాను. సో, ఇది ఒక టాప్. దీస్ ఆర్ మై సెట్ ఆఫ్ కుర్తీస్. సో, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్‌లో అయితే చూసుంటారు మీరు. ఈ కుర్తీసే నేను వేసుకుంటూ ఉన్నాను. సో, నేను బయటికెళ్ళినప్పుడు వాడుతున్నాను, హాస్పిటల్‌కి వాడుతున్నాను, డైలీ వేర్‌లో గూడా యూజ్ చేస్తున్నాను. నాకైతే ఏం ఇష్యూ రాలేదు. సో, వన్ బై వన్ నేను కుర్తీ వేసి చూపిస్తాను. ఎలా ఉంది? మనకి ఎంత కంఫర్ట్ ఉంది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ కుర్తీ అయితే వేసుకుందాం రండి. సో, ఇదైతే నా ఫేవరెట్ కుర్తీ. అసలు నేనొక ఫంక్షన్‌లో గూడా వేసుకున్నాను. చాలా క్లాసీగా, చాలా లుక్ ఉండింది. బ్లూ కలర్ ఇంకా నైట్ టైమ్‌లో అయితే ఇంకా బావుంటుంది. ఫుల్ కంఫర్ట్ ఉందసలు. ఇది గూడా టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ ఇచ్చాడు. సో, ఎంత లూజ్ కావాలో అంత వరకైతే పెట్టుకొని మనము టై చేసుకోవచ్చు. ఇది గూడా నాకు 700కే వచ్చేసింది. సో, ఇది గూడా కాటన్ అండ్ ఫీడింగ్ ఫ్రెండ్లీ. సో, మీకైతే ఎక్కడ విజిబిలిటీ గూడా ఏమీ కనబడదు. ఫీడింగ్ డ్రెసెస్ అన్నట్టు. సో, చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అయితే ఆల్రెడీ 3, 4 టైమ్స్ వేసేసున్నాను నేను. కలర్ గూడా నాకు ఎక్కడ షేడ్ అవ్వలేదు. ఇదైతే ఇంకొక నా ఫేవరెట్ కుర్తీ. చాలా కంఫర్ట్ ఉంటుంది ఇదైతే. కాటన్ ఉండడంతో స్వెట్ అలా అనీజీ ఏమీ లేదు. సో, దీనికి గూడా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. సో, మీరు చూస్తే ఎక్కడ లూజ్ కనబడలేదు. నేను తీసుకున్న ప్రతీదీ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ సైజే తీసుకున్నాను. ఇంకొకటి ఇది. ఇదైతే ఏమో నాకు పెద్ద సజెస్ట్ అయితే చేయను. ఇది కొంచెం షేడ్ అయితే అయిపోయింది. ఐ మీన్ వాటర్‌లో వేసి వాష్ చేసిన తర్వాత అయితే కొంచెం షింక్ అయింది. ముందైతే చాలా కంఫర్ట్ ఉన్నింది. ఒక 2, 3 టైమ్స్ వేశాక కొంచెం షింక్ అయితే అయిపోయింది. అందుకని ఇది పెద్ద సజెస్ట్ అయితే చేయను. కుర్తీ ఇది. సో, ఇది గూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కుర్తీ. నా 8 కుర్తీస్‌లో. ఇది గూడా ఏమంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే వీటి వల్ల లైక్ మనం డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ అయితే రెడ్యూస్ అవుతాము. సో, వెయిట్ రెడ్యూస్ అయిపోయాక మళ్ళీ కొత్త టాప్స్ అయితే కొనుక్కోలేము కదా! సో, అట్‌లీస్ట్ మన డెలివరీ తర్వాత గూడా 6, 7 మంత్స్ మనకి పనికొచ్చేలానే అయితే ఉంటుందిది. ఎందుకంటే మనం ఇక్కడ టై చేసుకోవచ్చు. సో, మనం ఒకవేళ వెయిట్ రెడ్యూస్ అయిపోయాక గూడా మన వెయిట్ అకార్డింగ్‌లీ మనం గనుక టై చేసుకుంటే ఎక్కడ అయితే లూజ్ అయితే ఏం అనిపియలేదు నాకు. సో, దీనికి కూడా సేమ్ ఇంతకుముందు నేనొక బ్లూ కుర్తీ అయితే చూపిచ్చాను. సేమ్ ఆ టైప్. సైడ్ అయితే టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ గాకుండా సైడ్ టై చేసుకోవచ్చు. అండ్ ఇది కాలర్ అండ్ మీరిక్కడ హ్యాండ్స్ డిజైన్ కూడా చూస్తే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ స్టైలిష్‌గా గూడా ఉంటుంది. మీరేదో మెటర్నిటీ వేర్ వేసుకున్నారు అన్నట్టు కాకుండా లైక్ రెగ్యులర్ కుర్తీస్ లాగా అయితే ఉంటుంది. పాకెట్ కూడా ఇచ్చారు సైడ్‌లో. సో, మనం బయటికి ఎక్కడికైనా వాకింగ్‌కి అలా వెళ్ళినప్పుడు మన మొబైల్స్ అయితే దీంట్లో క్యారీ చేయొచ్చు. సో, అదొక అడ్వాంటేజ్ ఇందులో. లాంగ్ కుర్తీ. లాంగ్ డ్రెస్ లాగా ఉంది ఇదైతే. సో, దీనికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏమంటే టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో, మనం ఒకవేళ డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ కొంటే కొంచెం లూజ్ ఉండొచ్చు. బట్ మనకి 9థ్ మంత్, 8థ్ మంత్‌లో అయితే పనికొస్తుంది. కొంచెం ముందు గనుక కొంటే లూజ్‌గా ఉంటుంది. సో, మీలో ఎవరైనా లూజ్ ఉన్నా గూడా ఓకే. కంఫర్ట్ ఉంటే బెటర్ అని చెప్తే ఇదైతే గో త్రూ. ఇదైతే బావుంది. మాక్సీ టైప్ లాగా ఉంది. అండ్ హ్యాండ్స్‌కైతే ఇలా డిజైన్ ఇచ్చాడు. సో, ఈ డిజైన్ చాలా నచ్చింది నాకు. ఇలా. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ లైక్ లాంగ్ డ్రెస్. సో, వాష్ చేసిన తర్వాతే రివ్యూ ఇస్తున్నాను. ఎక్కడ షేడ్ అయితే అవ్వలేదు నాకు. నాకిలా లాంగ్ టైప్ ఉంటే చాలా నచ్చుతాయి. కుర్తీస్ టైప్ ఫ్రీగా ఉంటుంది అసలు.
సో ఇవి నా కలెక్షన్. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ కావాలి అంటే కొనుక్కోండి. అండ్ నా కలెక్షన్లో ఏ కలెక్షన్ నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.